రాష్ట్రంలో అదనంగా 142 కొత్త పిహెచ్సిలు ప్రతిపాదించబడ్డాయి. వీటిలో 38 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు జగన్ హయాంలో నిర్మాణ దశలో ఆగిపోయాయి. దీంతో వేలాది గ్రామాల ప్రజలకు వైద్య సదుపాయాలు దూరం అయ్యాయి. అధ్యక్ష, ప్రస్తుతం 53 పిహెచ్సిలు మాత్రమే సొంత భవనాలు, మరికొన్నిటికి గ్రామ సచివాలయాలు అద్దె భవనాల్లో ఉండడం జరుగుతుంది. అధ్యక్ష, ఇది చాలా సిగ్గుచేట. అధ్యక్ష, నాబార్డ్ మరియు రాష్ట్ర ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ ద్వారా నిధులు కేటాయించిన పనులు ముందుకు పోకపోవడం జగన్ అసమర్థ పాలన బట్టబయలవుతుంది. ఇది సిగ్గు. అధ్యక్ష, జగన్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల ప్రజల మౌలిక వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు పడ్డారు. చిన్న జబ్బులకే జిల్లా కేంద్రాలకు వెళ్ళాలి. అధ్యక్ష, ఇది నిజంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి.